మన పార్టీ ఫిరాయింపుల గురించి ఒక ముచ్చట మాట్లాడుకుందాం. ఒక పార్టీ మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలకు పోతే రాళ్లతోని కొట్టి చంపాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇయ్యల్లా కండువాలు రాత్రి 6 ఎమ్మెల్సీలకు కప్పిర్రు అర్ధరాత్రి. అది మనం చూసినాం. 1 గంటకు 12 గంటలకు 1 గంటలకు కండువాలు కప్పిర్రు. మొన్నటిదాకా 6 ఎమ్మెల్యేలు మారిండ్రు. వాళ్ళ పరిస్థితి ఎటా కనబడతలేదు. సుప్రీంకోర్టు దాకా పోవడానికైనా మేము రెడీ అని బీఆర్ఎస్ నాయకులు అంటా ఉన్నారు. ఇప్పుడు పోయేటోళ్ళ గురించి, ఈ పార్టీలో చేర్పించుకునేటోళ్ళ గురించి ఏం మాట్లాడతారన్న, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఈ ఎవరైతే పోయినలో వీళ్ళది రేపో ఎల్లుండో స్పీకరు రద్దు చేయాల్సి వస్తుంది, లేకుంటే కోర్టే చివాట్లు పెడుతుంది. ఆపగలితే ఒక 6 నెలలు ఆపుతారు కావచ్చు, కానీ ఇంకా 4 ఏళ్ళు ఉన్నది కదా. ఆ 4 ఏళ్ళు ఆపగలుగుతారా? వీళ్ళు ఎలక్షన్లలో మళ్ళీ జనం ముందుకు వస్తారు. అప్పుడు జనానికి పరీక్ష ఇది. ఈ దొంగ గొడ్లలాగా గోడ దుంకిపోయిన గొడ్లను మళ్ళీ గెలిపిస్తారా, తెచ్చుకుంటారా, లేకుంటే ఓడిస్తారా? అది ప్రజలకు పరీక్ష. అది నాయకులు ఎట్లుంటారమ్మా? ఇవాళ రేపు కాలం మారింది. వెనకట్లాగా ఈ నిజాయితీ, చిత్తశుద్ధి ఇవన్నీ ఏముండే, కృతజ్ఞతలు, చేసిన మేలును మరవని పరిస్థితి ఇట్లాంటివి ఏమి లేవు. అవసరాలు ఎవరికి అవసరం ఉంటే అవసరం కోసం వాడు ఏదైనా చేస్తాడు. ఎక్కడన్నది వీళ్ళ దగ్గర ఇజ్జత్మానం లేని వాళ్ళు, నీ భాషలు చెప్పాలంటే ఇజ్జత్మానం లేని వాళ్ళని ఎన్నుకున్నందుకు మనం బాధపడాలి, సిగ్గుపడాలి. సరే ఒకసారి తెలిసిపోయింది, మళ్ళీ నెత్తిన పెట్టుకుంటామా? రేపు ఎలక్షన్లో ఓడిపోతారు. ఓడిపోయినప్పుడు మిగిలిన వాళ్ళకి తెలిసేస్తుంది, అమ్మో మనం కూడా అటు పోయి ఉంటే మన పరిస్థితి కూడా ఆగమయ్యేది. ఇప్పుడు ఎవరైతే కొంచెం అటు ఇటు కాకుండా ఆలోచిస్తున్నారో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మీ కళ్ళు కూడా తెస్తాయి వాళ్ళు ఓడిపోయాక. మేము పోందే మంచిదైంది అని మీకు అర్థమవుతుంది. ఏమవుతుంది? 2-3 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంటే ఇబ్బంది అవుతుందా? ప్రతిరోజు బిర్యానీ తింటే అరుగుతుందానమ్మా? కొన్ని రోజులు ఉపవాసాలు కూడా ఉండాలి కదా, డాక్టరే చెప్తారు కదా. కాబట్టి కొన్ని రోజులు ఉండండి ప్రతిపక్షంలో, మీకు ఒక వాయిస్ వస్తుంది, మీరు నిలదీయడానికి అవకాశం వస్తుంది. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మాట్లాడడానికి మీకు ఏం దొరకలే కదా, అవకాశమే లేకుండే కదా. ఎందుకంటే అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి మైక్ రాదు ఎక్కువ. ఏం మాట్లాడతారు ఏమనంటే పోవుడే తప్ప ఏముంటుంది. ఇప్పుడు మీ తెలివి బయటపడుతుంది కదా, మీరు గట్టిగా నిలబడండి. ఇప్పుడు హైదరాబాద్ ఎమ్మెల్యేలు ఉన్నారు, హైదరాబాద్ సమస్యల మీద గట్టిగా బలంగా మాట్లాడండి. మీ జనం మీకు సపోర్ట్లు కొడతారు, రేపు ఓట్లు ఎత్తారు. మా ఎమ్మెల్యే ఎంత బాగా మాట్లాడాడు అని. రేవంత్ రెడ్డి దానిలో పోతే ఏమన్నా కోళ్ళ కమ్మినట్టే కమ్మేస్తాడు. ఏం ఉపయోగం? 4 పైసలు వస్తాయి కావచ్చు, కానీ పేరు వస్తుందా? పైసలు ఏమున్నదమ్మా, సంపాదించుకోవచ్చు, కానీ పేరు చెడ్డదంటే ఒకసారి మళ్ళీ జీవితంలో మళ్ళీ రాదు. ఇప్పుడు అందుకే కేశవరావు గారు మంచి పని చేసేళ్ళు, రాజీనామా చేసి. ఆయన ముందే అన్నాడు పార్టీ మారేటోళ్ళు రాజీనామా చేయాలని. ఆయన అన్నాడు, నిలబెట్టుకున్నాడు, ఆయన మాట నిలబెట్టుకున్నాడు. మంచి పని చేసిండు. నేను ఇలా కాంగ్రెస్ కూడా చెప్పిన ఫోన్ చేసి, నీలాగా అందరూ కూడా ఆలోచించాలన్న వాళ్ళు రిజైన్ చేయాలి, అవసరమైతే మళ్ళీ పోటీ చేయాలి, లేకపోతే ఇంకోటి తీసుకో, కానీ రాజీనామా చేయాలి, న్యాయం కాదు అని చెప్పి అట్లా వీళ్ళు ఆలోచించాలి. వీళ్ళు ఆలోచిస్తలేరు. ఏమైతుంది ఏం కాదు, ఎంతమంది పోయినా కూడా కేసీఆర్ బలము, బీఆర్ఎస్ పార్టీ బలము ఈ ఎమ్మెల్యేలలో లేదమ్మా. 39 ఉన్నారా, 36 ఉన్నారా, 32 ఉన్నారా, ఎంతమంది ఉంటుంది? మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది ఉన్నదా? లేదు కదా. ఈ నంబర్లో లేదు కేసీఆర్ బలం. కేసీఆర్ చేసిన పనులలో ఉంది, కేసీఆర్ తెచ్చిన తెలంగాణ నినాదంలో ఉంది, తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఇవాళ రేపు కొన్ని అపవాదుల వల్ల కేసీఆర్ది మసక బారచ్చు, కానీ ఎప్పటికీ మబ్బులు గమ్మే ఉంటుందా? సూర్యుడు బయటికి రాడా? వస్తాడు కదా, ఆ రోజు వస్తుంది. కాకపోతే ఆయన దగ్గర ఏమన్నా పొరపాట్లు ఉంటే కూడా ఆయన సరి చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనిషే కదా, ఆయన కూడా దేవుని బిడ్డ కాదు కదా. తప్పు చేయని వ్యక్తులు ఉంటారా? దేవుళ్ళకే తప్పులు ఉన్నాయి కదా. కాబట్టి తప్పులు ఉన్నాయి, లోపాలను సరి చేసుకుంటాడు. ఎందుకంటే ప్రజలు తిరస్కరించారు కాబట్టి ఇది మంచి సమయం. తనంతాను ఒకసారి పరీక్ష చేసుకొని నా దగ్గర ఏం లోపాలున్నాయి తెలుసుకుంటాడు. తెలుసుకొని ఆయనంతనే మళ్ళీ మంచిగా వస్తాడు మన దగ్గరికి. కాబట్టి ఇవన్నీ క్షణికమమ్మా. చూసి కళ్ళు మూసి కళ్ళు తెరిచేవారు 4 ఏళ్ళు అయిపోతుంది. మొత్తం మీద కేసీఆర్ తెలంగాణ కోసం కష్టపడ్డాడు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తిగా పనులు ఊసిపోని పసిపోరని అడిగినా ఇలా చెప్తారు. అభివృద్ధి చేసిండ్రు. ఆ అభివృద్ధిని చెప్పుకోలేకపోవడంలో వెనుకబడ్డరా? అంటే చెప్పుకోకపోవడంలో వెనుకబడ్డరా? మామూలు కాదు. అంటే ఇంత తెలంగాణ కోసం కష్టపడ్డ వ్యక్తిని అంత దూరం ఎందుకు పెట్టిరు? మన పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు, అసెంబ్లీ ఎలక్షన్స్. ఒకటే ఏంటంటే ఇక్కడ ప్రజలను కూడా మనం అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు అబద్ధాలు చెప్తున్నప్పుడు దానికి కౌంటర్గా మనం చెప్పడంలో పొరపాటు పడ్డారు. అంటే ఎంతసేపు ఏమనుకున్నారంటే మనం అన్ని మంచిగా చేసినాం కదా. అదే బొమ్మరెల్లి సినిమాలో ప్రకాష్ రాజు సిద్ధార్థ్ కొడుక్కి అడగముందే అన్నీ చేస్తూ ఉంటాడు. ఆఖరికి ఒక షర్ట్ కొనియాలన్నా కూడా ఆయన చెప్పిన షర్టే కొనుక్కోవాలి. సో ఒక రోజు వస్తుంది లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటాడు, అప్పుడు కూడా నేను చూసిన అమ్మాయినే చేసుకోవాలంటాడు.
అంటే ఇక అప్పుడు వాడు మొదలు పెడతాడు, ఇప్పటిదాకా పుట్టిన కాడ నుంచి అన్నీ నువ్వే చూసినావు, నేను ఇంకో 50,000 కాపురం చేసే అమ్మాయిని కూడా నేను చూసుకోవద్దా, నాకు అది రైట్ లేదా, ప్రొటెస్ట్ చేస్తాడు, తండ్రి మీద తిరగబడతాడు. ఈ ప్రజలది కూడా గట్లే ఉన్నది, అడగముందే అన్నీ చేసిండు కాబట్టి తిరగబడ్డారు. ఎందుకంటే అబద్ధాలు నమ్మిళ్ళు, అసత్యాలు నమ్మిళ్ళు. దానికి 2 కారణాలు ఉంటాయి. ఒకటి వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి నమ్మిళ్ళు, అది వాళ్ళ తప్పే అనుకుందాం. కానీ జెన్యున్ రీజన్ అది, వాళ్ళకి అవగాహన లేదు. మరి ఈ అబద్ధాలను కౌంటర్ చేయడానికైతే మనం సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది కదా. అయితే సార్ ఏమనుకున్నాడంటే, నేను అన్ని మంచి పనులు చేసినా నన్ను గెలిపిస్తారు, పోయినసారి 88 ఇచ్చారు, ఈసారి 100 ఇస్తారు అనుకున్నాడు. కానీ జనంలో వచ్చే మార్పు ఏదైతే ఉన్నదో అది ఆయన పసిగట్టలేకపోయాడు. ఆ పసిగట్టలేకపోవడం వల్ల వీళ్ళు సరిగా దాన్ని కౌంటర్ చేయలేకపోవడం వల్ల ఆలస్యంగా చేశారు. రేషన్ కార్డులు ఇయ్యనే లేదని ప్రచారం జరిగింది. ఎలక్షన్లు అయినాక తెలిసింది 6 లక్షలు ఇచ్చినట్టు, ముందు చెప్పలేదు. తర్వాత ఉద్యోగాలు 1,60,000 ఇచ్చినట్టు డిపార్ట్మెంట్ల వారీగా మనం లాస్ట్ మినిట్లో ప్రకటించినాం. అది కూడా ఏంటంటే భారతదేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని, అదే మొదలు చెప్పుంటే బాగుండేది. ఇట్లాంటి కొన్ని చిన్న చిన్న లోపాల వల్ల అవి పెద్ద ఫలితం ఇచ్చింది. నేనేమంటున్నా అంటే అన్నీ మన మంచిగా అనుకోవాలమ్మా. ఇప్పుడు నియోజకవర్గానికి కమిటీలని, మీటింగులని, అట్లాంటి కార్యక్రమాలలో కేసీఆర్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అవి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ఏమైనా ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి? నా సలహా ఏంటంటే, ఇది మంచి సమయం, కేసీఆర్ గారు జనంలోకి వెళ్ళాలి. ఇక్కడికి వస్తే ఎంతమంది వస్తారమ్మా? ఒక నియోజకవర్గం నుంచి ఒక 50 మందో 100 మందో 200 మందో వస్తారు. వీళ్ళంతా ఎవరు? పార్టీ కార్యకర్తలు. నువ్వు వద్దన్న పార్టీ కార్యకర్తలు నీకే ఓటేస్తారు కదా. కేసీఆర్ అదే రోడ్ షో పెట్టిండు అనుకో, మొన్న ఎట్లా వచ్చింది జనం. ఈసారి ఓట్ల కోసం పోడు కదా. ఈసారి ఏం చెప్పాలి? కాళేశ్వరం కింద పంటలు పండిన అన్ని నియోజకవర్గాలు పోవాలి. ఓ 40 నియోజకవర్గాలు ఉంటాయి. ఇది నల్గొండ నుంచి మొదలుపెట్టి నిజాం సాగర్ దాకా, బాన్స్వాడ దాకా పోయి, నేను ఇచ్చిన నీళ్ళ వల్ల మీకు పంటలు పండినాయి, నిజమా అబద్ధమా, ఇన్నేళ్ళ నుంచి ఉండేనా మీకు. ఇట్లా ఊరూరు ఎక్కడ జనం కనబడితే అక్కడ ఆపాలి, ఎక్కడ పొలాలలో పనులు చేసుకుంటూ అక్కడ ఆపాలి. టైం లిమిట్ పెట్టుకోవద్దు. తెలంగాణలో ఉన్న అన్ని రోడ్లు ఇట్లా తిరిగిండు అనుకో, రేపు లోకల్ బాడీస్లో మళ్ళీ 33 జడ్పీటీసీ 32 జిల్లా పరిషత్తులు రావా? నేను ఏమంటున్నా అంటే, మంచిదే, ఫామ్ హౌస్కు లీడర్ని పిలిచి మాట్లాడచ్చు, కానీ దాన్ని అంతటితోనే ఆపద్దు. లోకల్ బాడీ ఎలక్షన్లు దగ్గరికి వస్తున్నాయి. ఈ ఎలక్షన్లే కీలకం, ఎందుకంటే కింద గ్రామీణ ప్రాంతాలలో మనకున్న పునాది కదిలిపోవద్దు. కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి కేసీఆర్ గారు ఒక 3-4 నెలలు ఇంటికి రాను అని ప్రతిజ్ఞ చేసి బస్సు పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసుకొని జనం దగ్గరికే పోవాలి. మనకు కష్టకాలం వచ్చినప్పుడు మనం పిలుచుకోవడం కంటే మనం వాళ్ళ దగ్గర పోవడంలో ఉపయోగం ఉంటుంది. వాళ్ళకి ధైర్యం చెప్పాలి. తర్వాత తను చేసిన మంచి పనుల గురించి ఒకసారి యాద్ చేయాలి. తెలంగాణకు అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లున్నది, వేరే ఎవరి పైనా పర్పస్ సర్వ్ కాదు, ఆ లక్ష్యం నెరవేరది. కేసీఆరే పోవాలి, ఆయన పోతేనే జనం వస్తారు. అట్లా చెప్పినట్టయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఈ కాలంలో ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ కాపాడుకోవాలి, వాళ్ళే ఉంటలేరు వీళ్ళే ఉంటలేరు, ముందుగా దాని మీద దృష్టి పెట్టి అయిపోయింది లేవది, ఆ పార్టీ పని అయిపోయింది అని మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రస్థానం ఎట్లా ముంగడి కొనసాగబోతుంది? కేసీఆర్ ముందు చూపింది, ఏం చెప్తారన్నది? ఎలక్షన్లల్లో ఒక గొప్ప వెలుగు వెలిగి రోజు రోజుకు సాయంత్రానికి గనక సూర్యుడు మసకబారినట్టుగా మసకబారుతున్న పరిస్థితి ఏమో రేవంత్ రెడ్డిది. తెల్లారంగా 4 గంటల నుంచి చీకట్లు తొలగిపోయి సూర్యోదయం వైపుగా అడుగులేస్తున్నది కేసీఆర్ బీఆర్ఎస్. టైం గ్యాప్ అంతే. అస్తమించే సూర్యుడు రేవంత్ రెడ్డి అయితే ఉదయించే సూర్యుడు కేసీఆర్ అవుతాడు. ఎందుకంటే ప్రజల లోపల ఆ కారు చీకట్ల మేఘాలన్నీ తొలగిపోతున్నాయి. ఏవైతే ఇంతకుముందు రేవంత్ రెడ్డి వల్ల నమ్మి ఇచ్చేసిందో, కాబట్టి మసకబారుతున్నది రేవంత్ రెడ్డి ప్రతిష్ట. తప్పు చేసినామని ప్రజల లోపల చిత్తశుద్ధి, కొంచెం రియలైజేషన్ స్టార్ట్ అయింది. కాబట్టి ఉజ్వల భవిష్యత్తు రేపు బీఆర్ఎస్కుంటుంది. థ్యాంక్ యూ.